వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మీ అందరికి ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే అందరూ ఇట్లా చేయుర్రి అట్లా చేయుర్రి అని అంటున్నారు. దోస్తులు, ఇదైతే రియల్ స్టోరీ కాబట్టి జరిగింది జరిగినట్టు చేస్తున్నాము. చాలా వరకు అయితే వీడియోస్ని మస్తు స్కిప్ చేసినామన్నమాట. ఎందుకు అని అంటే మీరు లైక్ చేయకుండా వీడియోలోకి రమ్మన్నారు కాబట్టే చాలా సీన్స్ ఇప్పుడు లత కూడా అనుభవించిన కష్టాలు అయితే మొత్తం స్కిప్ చేసి అనేదే మీకు ఏమైంది స్టోరీ అనేదే చూపించినామన్నమాట. జరిగింది జరిగినట్టే తీస్తాం దోస్తులు. ఇందులో మీరు చెప్పినట్టు చేయడానికి అయితే ఏం లేదు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 24 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పన్నావానే నీకు నిద్ర ఎట్లా పడుతుంది? ఏమైంది? రాత్రి పండకపోతే ఏం చేస్తారు? ఎందుకంతా మొత్తుకుంటా అన్నావు? ఏమైంది ఇప్పుడు? ఏమైందంటే ఏం చెప్పాలే, నీ కొడుకు నీ పక్కన ఉన్నాడా చూడొకసారి. అయ్యో లేడు కదా. ఎటు వేండిడు? పన్నట్టే పన్నాడు కదా. వాడు ఎటు వేయండో తెలుసా? వాడు ఏం చేస్తాడో తెలుసా? ఇంట్లోనే ఉంటున్నావు కదా, వాణ్ణి చూడలేకపోతున్నావా నువ్వు? అరే ఏమైందయ్యా, ముచ్చట చెప్పరాదు నువ్వు. ఏమైందయ్యా అంటే ఏం చెప్పాలి, నీ కొడుకు మళ్ళా ఆ దొంగ ముండతోటి మాట్లాడుతుండు కాదే. ఎవరు? లతతోటి. ఏంది? అవును, మళ్ళా దాంతోటి మాట్లాడుతుండు. దానికి పెళ్ళయి విడాకులు అయినాయట కదా. మళ్ళా దాన్ని అది ఏం మాయ చేసిందో మళ్ళా మన కొడుకుతోటి మాట్లాడుతుంది. నేను మరి వీడు ఎటు పోతుండా అని లేచి పోయే వరకేంది అక్కడ చీకట్ల చెట్టు కింద కూసోని ఒగల మీద ఒగలు కూసోని మాట్లాడుకుంటుర్రు. ఈడ్చి 4 దన్నవా నువ్వు? చూసుకుంటా ఎందుకున్నావు? దాన్ని వాన్ని 4 దన్నవా నువ్వు? ఇక ఏందన్నాలనే మళ్ళా బయట పెట్టుకుంటే పెద్ద న్యూసెన్స్ అవుతుంది. అయినా వీనికి సిగ్గెట్ల లేకపాయే. ఆ దొంగ ముండకు పెళ్ళయిపాయే. 7-8 నెలలు అవుతుంది దాని పెళ్ళయి దాని కథ అయ్యి. అది 7-8 నెలలకే మొగన్నిష్పెట్టి వచ్చింది. అసొంటి మెంటల్ దాంతో వీడెందుకు మాట్లాడతాడు? మళ్ళా కలుసుకునేదాకా ఎందుకు వేర్రిల్లు? అదే కదా నేను అనేది. నీ కొడుకు అదంటే ప్రేమ ఓనట్టున్నది. దానికి ప్రేమ ఉంటే ఫస్టే మన కొడుకును వేసుకున్ను కదా, ఎట్లనో తీరు. అటు అటు సూకపడ్డది, ఇటు వచ్చి మళ్ళీ మన కొడుకును బుట్టలేస్తుంది. ఎవరికన్నా తెలిస్తే ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది కాదే. గీ పలానా కొడుకట గా పెళ్ళైన దాన్ని ప్రేమించుతుండట, మళ్ళా కథ నడుతుందట అనంటే నా ముఖం నేను ఏడబెట్టుకోవాలి. వాడైతే రాని మన సంగతి చెప్తా. ఏమైందమ్మా, ఇంకా పడుకోలేదా? మేము పడుకున్నట్టే ఉంది, మా బతుకులు తిన్నట్టే ఉన్నది గాని ఎటువైనవరా నువ్వు? ఓ దోస్తుగాడును ఇంకోడు లొల్లు పెట్టుకుంటుర్రట. అయితే నాకు ఫోన్ చేసిండ్రు, నేను అటు పోయి ఇక వాళ్ళను ఆపి అత్తన్నా. ఏమైంది? అబద్ధాలు ఎప్పటి నుండి నేర్పుతున్నావురా? దేనికమ్మా ఏమైంది ఇప్పుడు? ఎందుకంత సీరియస్ అవుతుర్రు? సీరియస్ అవుడు కాదు, నువ్వు ఇప్పటిదాకా పోయి వాళ్ళ అతనే కదరా కలిసి వచ్చింది. నేను చూసినా నీకు ఏం అవసరం అని మళ్ళా దాంతోటి మాట్లాడుతున్నావురా నువ్వు. నానా, నేను ఆమెను ప్రేమించినా అని మీకు కూడా తెలుసు కదా, మళ్ళా కొత్తగా ఎందుకు అడుగుతుర్రు? అరే ప్రేమించినా గీమించినా అని మాట్లాడకు. నువ్వు ప్రేమించినావు, మనం నోరువే తెరిచి నీ బిడ్డని ఇయ్యిరా అని వాడిని అడిగినావు. వాడు కులం అని బిడ్డను ఇంకోనికిచ్చి పెళ్లి వేసిండు. ఇంకోని దగ్గర పండి ఆయనకి విడాకులు ఇచ్చి మళ్ళొచ్చింది, ఇంటి మీద సిస్టేసింది. తిష్టేసిన దాంతో నీకేం పండ్రా? కొంచెమన్నా ఇజ్జత్ అనిపించలేదా? ఇంకోని పెళ్లి చేసుకొని వేయింది నన్ను కాదని. మళ్ళీ ఇప్పుడు నేను దాంతో ఎందుకు మాట్లాడాలి, దాంతో ఎందుకు గలవాలని నీకు కొంచెమన్నా ఇజ్జత్ అనిపించలేదా? అమ్మా, మీరు ఏం మాట్లాడకుర్రి. అసలు ఏం జరిగిందనేది మీకు తెలియదు. ఆమె జస్ట్ వాళ్ళ అయ్య కోసమే, వాళ్ళ అయ్య చచ్చిపోతానంటనే ఆ పెళ్లి చేసుకున్నది. చేసుకున్నాక వాడు పెట్టే టార్చర్కి ఆమెకు ఇప్పుడు విడాకులు అయిపోయినాయి. వాడట ఇంకో దాన్ని ఉంచుకున్నాడట. ఇంకో దాన్ని ఈమె కంటే ముందే పెళ్లి చేసుకున్నాడట. కానీ వాళ్ళ అమ్మ భయానికి ఈమెను వేసుకున్నాడట పెళ్లి. ఇక అది నుంచుకొని ఈమెను టార్చర్ చేస్తే ఇట్లా లొల్లిలై పంచాయతీలై విడాకులు తీసుకుందట ఆమె. ఇక వాళ్ళు 2 ఎకరాలు అనేది లత పేరు మీద వేసిర్రట.
దీని గురించి మనకు అవసరమే లేదు. ఆడు టార్చర్ చేసిండా లేకపోతే ఇది విడాకులు తీసుకుందా అనేది మనకు సంబంధమే లేదు. నువ్వు ఆమెతోటి మాట్లాడడానికి వీలే లేదు. అర్థమవుతుందా? ఆ దరిద్రపుది నిన్ను వదిలిపోయినప్పటి నుండి నువ్వు కోలుకోవడానికి 2-3 నెలలు పట్టింది. 2-3 నెలలు కాలేజ్ బంద్ చేసి ఇంట్లోనే చచ్చినావు. మేము బుక్కడు బువ్వ పెట్టినా కూడా తినకుండా రంది పెట్టుకొని మొత్తం ఆగమాగం అయినావు. ఇప్పుడిప్పుడే సెట్ అవుతుండు కదా మా కొడుకు అని మేము సంతోషపడ వరకు మళ్ళీ ఏంద్రా ఇది? నేను రేపు పొద్దుగాల దాని అయ్యని పిలిచి మాట్లాడతావు. వద్దు నాన్న, ఆ పని మాత్రం చెయ్యకు. మళ్ళా లత గురించి ఇంట్లో తెలిస్తే మళ్ళా వాళ్ళు ఏమన్నా సీరియస్ అవుతారు నాన్న. ఎందుకు సీరియస్ అవుతారా? అది ఎంతమంది మొగోళ్ళను పక్కన పెట్టుకుంటుందట. అవురా, నువ్వు ఉన్నోనివే ఒక్కోనివి, మాకు మంచిగా బతుకుతానే మాతోటి బతుకు, లేదంటావా ఇక చూసుకో. అమ్మా నాన్న మీకు దండం పెడితే నేను చెప్పేది ఒక్క నిమిషం ఇనుర్రి. అలా నాన్న ఫోర్స్ వల్ల లత పెళ్లి చేసుకుంది కానీ లేకపోతే నాతోటే వచ్చేది, నన్నే పెళ్లి చేసుకునేది. అయిందేదో అయిపోయిందమ్మా. దేవుడు ఇట్లా రాసి పెట్టున్నదేమో మేమిద్దరం ఈ రకంగా నన్న కలవాలి అని. నేను ఆమెనే పెళ్లి చేసుకుంటామ్మా. ప్లీజ్ దయచేసి మీరు కాదనకుర్రి. ఇద్దరు శవాలు చూస్తావు దాన్ని పెళ్లి చేసుకుంటా అని అంటే. అవురా, నువ్వు చెప్పినాక ఫస్ట్ మేమేమన్నా అన్నామా? సరే తీ బిడ్డ, నీ ఇష్టమే మా ఇష్టం, చేసుకుందు తీరా అని మేము అన్నాం కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అద్దని అంటున్నామో అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ఇంకోనితోటి పెళ్లి చేసుకొని అది ఏం చేసిందో మనకు తెలియదు, అక్కడ ఏమైందో మనకు తెలియదు. అక్కడ 5-6 నెలలు దాకా ఉండి వచ్చింది, విడాకులు అయినాయి. అసొంటి దాన్ని మనం ఎట్లా చేసుకుంటావు? మన ఇంట్లోకి ఎట్లా రప్పిస్తావు? నాకు ఇష్టం లేదు. మేము చెప్పిందే నువ్వు వినాలే, అర్థమవుతుందా? నువ్వు చెప్పినప్పుడు మేము విన్నామా లేదా? ఇప్పుడు మేం చెప్పిందే వినాలే. ఆ పిల్లతోటి నీకు సోపతద్దు, అదద్దు ఏదద్దు. వాడు ఆ రోజున ఎన్ని మాటలు అన్నాడు మనల్ని, సంపుతరా బాడుకోవని నన్ను నిన్ను అన్నాడు. వాళ్ళ పిల్ల జోలికి పోతే నరికి పోగులేస్తా అని అన్నాడు. అసొంటోని పిల్లను మళ్ళీ వేసుకుంటానంటవేమ్రా? ఇప్పుడన్నా వాళ్ళ నాన్నకు బుద్ధి రాలేదా? నా బిడ్డ జీవితం గిట్ల అయిపోయే, ఆ రోజు కోరుకున్నోనికే ఇత్త అయిపోవని వాళ్ళ మనసులా లేదా? వాళ్ళ మనసులా ఉన్నా లేకున్నా మా మనసుకైతే ఇష్టం లేదు. అసొంటిది మా ఇంటికి కోడలుగా రాచుడు అవసరం లేదు. నువ్వు చదువుకుంటావా? చదువుకో. నీ చదువుడు అయిపోయింది కానీ నిన్ను తీసుకుపోయానన్న వారేయాలి. ఇక్కడ ఉంటే ప్రేమ అది ఇది అని దానెంబడి తిరిగి ఆగమైపోయేటట్టున్నావు నువ్వు. ప్లీజ్ నాన్న అట్లా మాట్లాడకుర్రే, మీ కాళ్ళు మొక్కుతనే. వెన్నన్నా మేము ఇనం, అర్థమవుతుందా? పొద్దుగాల వాళ్ళ అయ్యను పిలిచి మాట్లాడతా నేను. నీ బిడ్డ మళ్ళా నా కొడుకు చుట్టూ తిరుగుతుంది. నీ బిడ్డను హద్దులో పెట్టుకో. నా కొడుకు చుట్టూ తిరిగి నా కొడుకుతోటి మాట్లాడితే మాత్రం మంచిగుండది. నేనేం చెయ్యాలో అదే చేస్తా అని వాళ్ళ అయ్యతోటి మాట్లాడి చెప్పుతా. నా కొడుకు జోలికత్తే చెప్పు చీపురు మెడకేసి పొట్టు పొట్టు నరుకుతా అని చెప్తావానికి. ఆ రోజు నన్ను అన్నాడు కదా, నీ కొడుకు నా బిడ్డ జోలికత్తే నిన్ను నరుకుతా అని. ఈ రోజు అంట నేను పోయి నీ బిడ్డ నా కొడుకు జోలికత్తే నరుకుతా అని. నోరు మూసుకొని ఇంట్లో వడుండు, అర్థమైతుందా? అసొంటి దాన్ని పెళ్లి చేసుకునే అవసరం లేదు. వీడిని ఇక్కడ కాదు ఇక ఎక్కడన్నా వారేసి రావాలే. ఇక్కడుంటే వీడు సెట్ కాడు, దాని చుట్టే తిరుగుతాడు. అది వీడిని దాని చుట్టే దింపిపించుకుంటది. నీకు దండం పెడతా నాన్న, అల్ల నాన్నతోటి అయితే అనకు. అందులో అంటే అలా నాన్న ఊకోడు, దాన్ని ఏం చేసేది తెలియదు. ప్లీజ్ నేను మీరు చెప్పినట్టే ఇంటా. నేను ఎవరి జోలికి పోని గాని నువ్వైతే వాళ్ళ నాన్నతోటి అనకు. అది అట్లుంటేనే బతుకుతావు, లేదు అని అంటే మాత్రం మేమేం చేసేది ఏం చేసుకునేది మాత్రం తెలియదు. చక్కగా మూసుకొని వండు. దానికి పెళ్లి కాకముందు దాన్ని వేసుకుంటే మేము ఒక్క మాట కూడా అనకపోదుము. దానికి పెళ్ళి అయ్యి 8-5-6 నెలలు అక్కడ ఉండి వచ్చి విడాకులు చేసుకున్న ఆడిది మన ఇంట్లోకి కోడలు వచ్చుడు అవసరమే లేదు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మాకు ఉన్నోనివే ఒక్కోనివి, నువ్వు మంచిగా బతుకుతే మేం మంచిగా బతుకుతాం. చక్కగా మూసుకొని పండు రాయే అడవందం. సరేపా. ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? నేను ఎట్లయినా ఒప్పుకుంటారు కావచ్చు, నా కొడుకు ప్రేమ గెలిచింది కావచ్చు అంటారని నేను సంతోషపడే లోపే అబ్బా వీళ్ళు ఇట్లా అర్థం చేసుకుంటుర్రు.
అమ్మతోడు గిట్లా అంటారని అస్సలు నేను ఊహించుకోలేదు. లతను ఎట్లయినా వేసి పెళ్లి చేసుకోవాలి, నేను సంతోషంగా చూసుకోవాలి, లత జీవితం బాగుండాలి అని నేను తాపత్రయపడుతుంటే మా అమ్మ నాన్న ఏంది ఇంత కఠినంగా మాట్లాడుతుర్రు. వీళ్ళను ఏ రకంగా నేను ఒప్పియాలి, ఎట్లా ఒప్పియాలి? ఆ రోజున లతొల్ల నానన్న మాటలే మనసులో పెట్టుకొని వీళ్ళిప్పుడు ఇంత చెలరేగుతుర్రు. దేవుడా, నా ప్రేమను ఎట్లయినా ఒప్పుకునేటట్టు చూడు దేవుడా. ఇంకా ఇంకా పరీక్షలు పెట్టి మా మధ్య దూరాన్ని పెంచకు దేవుడా. ఇప్పటికే నేను సగమై సత్తున్నా. నాకు లత కావాలి దేవుడా. ఎట్లయినా చేసి మా వాళ్ళు ఒప్పుకునేటట్టు చూడు దేవుడా ప్లీజ్. మరి గింత ఘోరంగా గింత కఠినంగా మాట్లాడుతుర్రు. అసలు ఇట్లా మాట్లాడతారని నేను అనుకోలే. కాస్త సంతోషపడేసరికి మళ్ళా వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారు. అసలు నా జీవితం ఏమైతుందో కూడా నాకు అర్థమైతలేదు. బరదేగించిన వాళ్ళు ఎట్లుంటారు? ఒకడు కాకపోతే ఇంకోన్ని వట్టాలే పండాలే లేవాలని చూస్తారు. దొంగ ముండలు ఎప్పు చీపిరి మెడలకు ఎత్తా దండలెక్క ఉచ్చి ఏమనుకుంటున్నారో మళ్ళా. ఏమైంది ఈ వదిన గిట్ల తిడుతుంది? ఎవరిని తిడుతుంది ఇంత పొద్దుగాల? అప్పుడేమో అన్ని అడ్డొచ్చి ఇష్టం ఉన్నట్టు మాటలు అన్నారు. మరి ఇప్పుడు ఏది అడ్డత్తలేదా ఎట్లా? సంసారి పొక్కలని ఇంకా బాగా మురిసిపోకుండా మంది గురించే ముచ్చట్లు ఎప్పుడు. ఎవరినంటాంది అడుగుదామంటే మళ్ళా నాతోటి మాట్లాడదాయే. నా జోలికి నా కొడుకు జోలికే గాని మా ఇంటి జోలికే గాని అత్తె మాత్రం ఇక చూసుకో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఉన్న నా పోరన్ మీదనే కన్ను అసొంటి ముండలు ముందుగాల తెలియదా ముండలకు? మీ బతుకులు పాడుగాను. ఒకడు పోతోగడానే ఒక్కంతోటే ఉండత్తలేదా? ఒక్కంతోటే సంసారం చేసుకోవత్తలేదా? మీకు వేసుకోరాక మంది జీవితాలు నాశనం చేస్తా అని చూస్తున్నారే మీ మొకాలు మండ. ఇదేంది ఈమె గిట్ల తిడుతాంది? ఎవరు జీవితాన్ని నాశనం చేసిర్రు? ఎవరినంటాంది? నాకైతే అర్థమే అయితలేదు. దీని కొడుకు జీవితం ఎవరు నాశనం చేసిండు? ఎప్పటియో గోతులు ఇప్పుడు తాగుతాందా? నా బిడ్డకు విడాకులు అయినందుకు మరి అందుకు గిట్లేవన్నా అంటాందా? రేషానికి పోతే నీకెందుకు రేషం వస్తాంది ఇప్పుడు నిన్ను అంటున్నానా అంటది. అసలు ఎందుకు ఇట్లా అంటాంది? ఎవరినంటాంది? ఇడ ఎవ్వరు లేరు కదా, నేనే కదా ఊడ్చేది. ఎవతి నన్ను అనుకోని ఎవతి పాపం దానికే. ఇంకా ఏం తెలియని ఎడ్డళ్ళ లెక్కనే ఉంటారు. అల్లికుట్ల ముండలు, కొంపలు ముంచే ముండలు. ఫోన్లు ఎత్తుర్రా ఇంకా మీ మోకాలకు? ఫోన్ తీసి బండకు చంపుతా. ఎవరు ఎత్తారు? ఎవరినంటాంది ఇది? దెబ్బకే వేయింది ముండ. ఈ ముండకు కూడా తెలుసు కావచ్చు. అందుకే ఇక అటు అయిపోయినాయేమో ఇన్ని పట్టు మంచిగా దగ్గరుంటావు లగ్గం చేసుకుందువు ఇన్ని అని చెప్తారు కావచ్చు. అప్పుడేమో కులం అడ్డొచ్చింది, ఇప్పుడేం కులం అడ్డత్తలేదా ఏం దిల్లకు? అంతా వీళ్ళిష్టం ఉన్నట్టే అనుకుంటున్నారా? అయినా ఓగంతోటి పెళ్ళైన ఆడదా నా ఇంటి కోడలు ఎట్లత్తది నాకు అర్థం కాదు. ఆ పోరన్ని ఏదో చెయ్యాలని సూత్తారిల్లు. అట్లా గానియ నేను. నా ఇద్దరు బిడ్డలు ఇంకా వండే ఉన్నారు కదా. అసలు ఆ వదినే ఎవరిని తిడుతాంది? నన్ను చూసుకుంటేనే లబాదిబామని మొత్తుకుంటుంది. అక్కడ ఎవ్వరూ లేరు. ఎందుకు తిడుతాంది మరి? నా బిడ్డ ఇట్లా మళ్ళా పిల్లగాంతోటి మాట్లాడుతుందా ఏంది? ఎట్లా పాడైంది? ఆ బిడ్డ ఇంట్లోనే ఉండబట్టే. అయినా ఇంకా గాంతోటి ఎందుకు మాట్లాడుతుంది? అసలు ఆమె ఎవరిని తిడుతాందో ఏం కథను? ఏ నాని, మనసా, లతవ్వ లేరు బిడ్డ లేర్రి. ఏడైపోతాంది, మొఖాలు గడుగుదురు లేర్రి. ఛాయలు తాగరా? ఆగరాదే అమ్మా. ఏంది బిడ్డ, ఆడపిల్లలు అన్నాక పొద్దుగాల లేవాలే, ఇంత అటో ఇటో పని వెయ్యాలే. నీకైతే ఏ పని వెయ్యా సాతన కాదు. లే అదే లేత్తా. అక్క నువ్వు లేపే, నేను కొంచెం ఆయనంక లేత్తా. పండనీతి బిడ్డ. అక్క నువ్వు లేస్తే ఏమైతాంది? అక్క వంటే ఏం కాదు కానీ నేను వంటద్దు కదనే అమ్మ నీకు? ఎవరాదు బిడ్డ, దాని మనసు మంచిగా లేదు. దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టుడు చెప్పు. అది కొంచెం కోలుకునేదాకా దాన్ని ఏమనద్దు బిడ్డ. బాంచంలే బిడ్డ, కాళ్ళు బాగా గుంజుతానే నాకు. అవో బయట బోర్లేసిన తోంపో. ఈ అవ్వ తోముతది.
వేసేదాకా పట్టు పడతావేందే అమ్మా? మరి ఇక లేచి కొన్ని బోళ్ళు ఉన్నాయి ఆడ తోంపో బిడ్డ బాన్సన్. తోముతా. అసలు ఆమె ఎందుకు అట్లా తిడుతుంది నాకు అర్థమైతలేదు. మా లతవ్వ లేచినాక అడగాలి మరి ఆ పోరంతోటి గిట్లా మళ్ళా మాట్లాడుతున్నావా అని. ఇల్లయ్యకు తెలిస్తే పొట్టు తిడతాడు నన్ను. ఇక్కడ ఎవ్వరు లేరు, ఆమె తిడుతుందంటే మమ్మల్నే కదా తిట్టేది, నేను ఒక్కదాన్నే ఉన్నా. అవ్వా పానమంతా సవసవ అంటుంది. ఒక్క గోలన్నా లేకపాయే వేసుకుందామంటే ఒళ్ళంతా గాలుతాంది. ఈ జ్వరం పాడుగాని ఇది ఇప్పుడే రావల్లా, లేవకపోతే లేచి పని చేసేటోళ్ళు ఎవ్వరూ లేరాయే. ఆ దొంగ ముండా మళ్ళా తిట్టి సంపుతుంది పని వేయకపోతే. అవ్వా పంటే మంచిగుండన్నట్టు ఉన్నది పానం, పంటే మళ్ళెందుకు అన్నదే అని అంటది కావచ్చు. ఏమైంది? మా అమ్మ గీడ కూసుంది. అమ్మా ఏమైంది? ఏం లేదు, ఏమైందంటే ఏం చెప్పాలి, పానం అంతా సవసవ అంటుంది, ఒళ్ళంతా కాలిపోతుంది. అయ్యో అవునా? మరి డాక్టర్ను రమ్మనల్లా, 2 సూదులేసి గోళీలు ఇస్తాడు. ఏం పుట్టిందని డాక్టర్ రమ్మనుడు? అరే గట్లగాదే, ఒళ్ళు కాలిపోతుందట, పానమంతా సవసవ అంటుందట. డాక్టర్ని రమ్మని 2 సూదులు ఏపిద్దాం. ఓ బాగానే కడ్డం చేసి పోతుందని పానం సవసవ అంటుందట్నా? ఏమైనా సంపాదించింది ఈడ పెట్టిందట్నా ఏంది? మనం ఎందుకు ఏపియాలే? గా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, ఎవ్వరిదైనా పానం ఒకటే అనుకోవాలనే. నా కొడుకేనా ఇట్లా మాట్లాడేది? తాగుతనేమో వేరే రకంగా మాట్లాడుతాండు, తిడతాండు. తాగకపోతేనేమో నాకు మంచిగానే మాట్లాడుతాండు. వీనికి తాగుట్లనే పెట్టినట్టున్నారు మందు. ఈ ఇంట్లో నేను చెప్పింది నడవాలి, అర్థమైతుందా? అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. ముంగట ఓ మాట మాట్లాడుతావు, వెనుక ఓ మాట మాట్లాడుతావు. నేను లంగనా ఏంది ఇప్పుడు? నువ్వు లంగవని నేను ఎందుకంటాననే పిచ్చిదానా? ఒకసారి చూడుపో, ఒళ్ళు కాలుతుందో. నాకు తీట పట్టిందని చూస్తా నేను. బాగానే కాలుతాందా అమ్మా? ఎందుకు మరి గిట్లా? అబ్బో ఘోరంగా కాలుతాందే శ్వేత. నేను డాక్టర్కు ఫోన్ చేస్తా, అమ్మా వచ్చి సూదులు ఎత్తడు, గోళీలు ఇత్తడు, సరేనా? నేను పనికాడికి పోంగా చెప్పి పోతా, అత్తడు ఏపించుకొని కొంచెం ఏదన్నా తిని ఆ నీళ్లు తాగి పండుకో, సరేనా? సరే బిడ్డ చెప్పి పో. అస్సలుకే సాతనైతే లేదు, కూసోవడానికి కూడా ఓపిక లేదు. పండుకోపోయే, నువ్వైతే వండుకోపో, డాక్టర్ అత్తడు పో. ఈ రూమ్ లా వండుకోపో, నేను పోంగా డాక్టర్కి చెప్పిపోతా. వీడేందో అవ్వను బాగా ఎనికేసుకొని వస్తాడు. వీడు తాగుతో రకంగా ఉంటాడు, తాగకపోతే ఓ రకంగా ఉంటాడు. బాగా జ్వరం వచ్చిందే శ్వేత, అమ్మను ఏమీ అనకు, ఊకే మనం తిడుతున్నామని రంది పెట్టుకోవచ్చు. ఇదంతా మనకు కాకపోతే ఎవరికైతదే? అయిందేదో అయింది, అయిపోయింది గాని అమ్మను ఊకే గురిపియకు. అవునా? మీ అమ్మ నువ్వే ఉండుర్రు ఇంట్లో, నేను పోతాయిగా. నేనేం గునిపిస్తున్నా? 2 ఎకరాలు దాని మొకాన వేసింది, దానికి ఏకపోతే అందరం మంచిగా ఉండకపోదువా? చేసింది అయిపోయింది, దాని సావు అది సావని. ఇక నేను దాని మెడల తాళి కట్టినందుకు దానికి ఏదో న్యాయం చేయాలని మా అవ్వ అట్లా ఆరాట పడ్డది. కానీ ఇప్పుడు ఈ 4 ఎకరాలు ఈ బిల్డింగ్ అయితే మనకే ఉన్నది కదా. బాగా జ్వరం వచ్చింది, పుష్కన ఏదన్నా అయ్యి సత్తే కొడుకున్నాడు, కోడలున్నది ఇంట్లో, చూడరా చెయ్యరా అని నలుగురు తూ అని ఉంచుతారు. నేను ఓంగా డాక్టర్కి ఎప్పుతా, అత్తడు సూదులు ఎత్తడు, ఇంత ఏదన్నా తినుమను, ఏదన్నా తాగుమను. సరే మంచిది, నువ్వు పోయత్తా. సరే. అవ్వ మీద ఆయనకి బాగానే ప్రేమ ఉట్టుకత్తాంది. దానికంటే జ్వరం వచ్చిందట, నేనట దాన్ని చూడల్లట. అది చచ్చినా కూడా నేను చూసేదాన్ని కాదు. అది ఏ రకంగా 2 ఎకరాలు దాని పేరు మీద చేసింది. మరి దాని దగ్గరకు పోయి బతుకుతే ఏమైతాంది? ఏమున్నా మా మీదనే పడి చెప్తాంది. డాక్టర్ వచ్చి 2 సూదులు ఎత్తే ఇప్పుడు ఏ 200 అంటాడు. దాని మోకాన ఓ 5 రూపాయల గోళీ ఇవని వేసుకోమంట. మళ్ళా అది జ్వరం వచ్చి పన్నా కూడా ఈ పనంతా ఎవడు చెయ్యాలి? దానికట సూదులట. సూదులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. వంట ఎవడు చెయ్యాలి? పొయ్యి వన్నట్టున్నది. ఈ డాక్టర్ అయితే రాని ఓ గోళీ మందం. అమ్మా మీరేనా రమ్మన్నది? ఇక జ్వరం వచ్చింది ఎవరికి? ఎవరికో జ్వరం వచ్చింది గాని ఓ గోళీ యుర్రి, జ్వరం గోళీ. శ్రీను ఇంజెక్షన్స్ వేయమని చెప్పిండు కదా, 2 ఇంజెక్షన్స్ వేయమని చెప్పి టాబ్లెట్స్ ఇమ్మన్నాడు. అంతగానం ఇక్కడ
రేవతికి జ్వరం రాలేదని ఒక గోళీ ఇదంతే. ఆ గోళీకి ఎంత? 5 రూపాయలు. 5 రూపాయలు నేను ఇత్తగాని ఆ గోళీటి ఇచ్చిపో. ఆ ఈ 5 రూపాయల గోళే దానికి ఎక్కువ. దొంగ ముండా అటు అంగవాడి కట్టం చేయిపోయా అంటే దానికి సాత అయితలేదు గాని ఇంట్లో వండే జ్వరం వస్తుంది అది వస్తుందని కొడుకు మీద బాగానే యాక్టింగ్ చేస్తుంది కొడుకు ముంగట. ఈ నా పత్తట్లోడేమో తాగుతానేమో మా పట్టులు ఉంటాడు, తాగపోతేనేమో అందరినీ పాపం అంటాడు వేస్ట్ గాడు. అవ్వా అయ్యా మూలిన కాడికి మాజాలే ముండా. ఆ మొగన్ ముంగట బాగానే యాక్టింగ్ చేస్తున్నావు కదా. అవ్వా బాంచనే సాతనైతలేదే, పెయ్యంతా ఒడుతుంది. నేనెందుకు యాక్షన్ చేస్తనే, నాకేం పని? ఓ కొడుకు ముంగట బాగానే దుఃఖమత్తాంది, బాగానే నొత్తాంది నీది. అంతగానో ఏం కట్టం చేస్తున్నావు? ఏమన్నా కైకిలు పోతున్నావా ఎండలో? ఇట్లా ఇంట్లోనే చల్లగా పండబడితివి రేవబడితివి, ఇంకేదైనా పని ఉన్నదా నీకు? పని ఎత్తలేనానే, ఎందుకే నా మీదికి మొత్తుకుంటారు? ఎందుకే నన్నింత గోస పెట్టుకుంటుర్రు? ఓ మాజరే గాని పన్నవు పనంతా ఎవడు చేయాలి? ఆడ బోర్లున్నాయి, ఆ బోర్లు తోమి ఇంత అన్నం కూర అండుకో. మధ్యాహ్నం నీ కొడుకు అత్తాడు తినడానికి, ఏం తింటాడు అనుకుంటున్నావు? నాకు అంత దిప్పుతాందే, గజ గజ వరుకుతాందే పానమంతా, నీ కాళ్ళు మొక్కుతనే. నాకు సాధనైతే నేను చెయ్యలేదా అని జరా చేసుకోపోయే ఎల్లొక్క రోజు. నాకు ఇగో పానవు ఘోరంగా వేడిగున్నది. డాక్టర్ వచ్చినాక 2 సూదులు వేసుకున్నాక తక్కువైతే లేచి సేత్త తీయే. గవాన్ని నడివే, ఇగో గోళీ తెచ్చిండు నీ కొడుకు. ఇది వారేసుకొని లేచి పని ఎయ్యి, అర్థమైతుందా? నేను మా అమ్మ దగ్గరికి పొయ్యత్తా. వచ్చే వరకు బోళ్ళన్నీ దోమి ఆ వంట వేసి పెట్టు. 12:30 వరకు నీ కొడుకు 1కి అత్తడు, అర్థమైతుందా? బౌరూపుల్దానా బగ్గా యాక్టింగ్ చేస్తున్నావేమే? దానికి రాసిచ్చిన దాని దగ్గరకు పోయి పండలే వడబోయి నిన్ను బాగా అరుచుకుంటదేనే కదా ఇంత 2 ఎకరాలు రాసిచ్చినావు. దాని దగ్గరికి పోకుండా మా దగ్గరనే సత్తున్నవేందే? నీ సచ్చుడా ఆగులవోను దొంగ ముండా, నీ తిట్టుడు ఆగులవోను. నన్నెందుకు తిడుతుర్రే? నన్నెందుకు ఇంత గోస ఉచ్చుకుంటుర్రే? ఈ దొంగ బాడుకో ఒక్కడు నాకు పుట్టకున్నా అయిపోవు, నాకు ఇయ్యాల ఈ కర్మ రాకపోవు. నా కొడుకును మలుపుకొని మందు పెట్టి నా కొడుకును దగ్గర పెట్టుకున్నవే. ఇప్పుడు నిన్నన్నా ఎవరినన్నా ఏం లాభం లేదు. జుట్టు వీకుతా దొంగ ముండా. వాని బాంచనే, నా చుట్టూ వీకకే నీ కాళ్ళు మోకుతా. ఎదురిచ్చి మాట్లాడినావనుకో నీ కొడుకులేంది చూసి మెత్త ఒత్తుతా, సత్తవు దెబ్బకే. ఆడ వారేసిన గోళీ వేసుకొని లేసి పని ఎయ్యి, అన్నం కూర అండు, కోళ్ళన్ని దోమేయి. నిన్న అవ్వ దగ్గరికి పోయొచ్చే వరకు ఓ దీనికట్ట నొత్తాందట, అంత కట్టం చేసి పొడగొడతాందిడా అని. మంచి మంచోళ్ళకి అత్తాందే సావు, నీకత్తలేదు. అవ్వా అయ్యా నా బతుకు పాడగాను. ఈ బతుక బుద్ధి అయితే లేదు, ఈ టార్చరు పడ బుద్ధి అయితే లేదు. దేవుడా నా రాత పాడగాను, నా రాత ఎందుకు ఇట్లా రాసినవు దేవుడా? అయ్యో రామా, గిన్నన్ని మంచి నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేకుండా పోయిర్రు. అవ్వా అయ్యా లేత్తనేమో కళ్ళు తిరిగి పాడైతున్నాయి, ఏం చేయాలి? అవ్వా అయ్యా అయ్యా నాయనా, నువ్వైనప్పుడే నేను సత్తైపోగాలే నాయనా. నా నాయనా, నేను బతుకుండి ఏం లాభం ఉన్నదే నాయనా? కొడుకొక్కడా అని నాయనా, వారి ముఖం చూసి బతుకుతే నాయనా. ఇయ్యాల నా పానం తింటుర్రే నాయనా, ఇయ్యాల నా గోస ఉచ్చుకుంటుర్రే నాయనా. నాయనా నాకు బతుక బుద్ధి అయితే లేదే నాయనా. నా కొడుకును మొత్తం మార్చిర్రు కాదే నాయనా. నువ్వు చూసుకుంటే ఎట్లుంటున్నావే నాయనా? నన్నన్న మీదికి దొరకపోయే నాయనా. నాకు బతుక బుద్ధి అయితే లేదే నాయనా. సమ్మక్క ఏమైంది ఏడుతున్నా? ఓ సమ్మక్క ఏమైంది? మేము రోడ్డు పంట పోతా అంటే నీ ఏడ్పిన వాడు ఇటు వచ్చినావు, ఎందుకు ఏడుతున్నావు? ఏమైంది?
నాకు బతకబుద్ధి అయితే లేదే నరసవ్వ, నన్ను కోసం ఉంచుకుంటుర్రే నరసవ్వ. అయ్యో పెయ్యి అంత గాలి అంత తిప్పుతాందే నరసవ్వ. అయ్యో నరసవ్వ, నాకు చెప్పడు నీళ్ళు ఇచ్చటోళ్ళు లేకుంటాయిర్రే. ఈ దొంగ బొడ్డి ఎడవేంది లేనట్టున్నది కదా. ఏం చెప్పాలే నరసవ్వ, పానమంతా సవసవని కళ్ళు తిరుగుతున్నాయని ఆడ కూసుండి పాడైనా నా కొడుకుండి అమ్మా ఏమైంది అంటే జ్వరం వచ్చింది కొడుక నేనన్నా. డాక్టర్ అత్తడు, డాక్టర్కి చెప్పుతమ్మా 2 సూదులు వేసుకో 2 గోళీలు వేసుకో ఎంతేదన్నా తిని పండుకో అమ్మా అని వాడు చెప్పుకుంటా పోయిండు. ఇక నేనొచ్చి పట్టే దొంగ ముండా నోటికొచ్చిన మాట అంటాంది, నోటికొచ్చిన మాట తిడుతాంది. తిట్టి డాక్టర్ లేడు ఎవరు లేడని ఒకటే గోలి అడవారేసి పోయింది. నేను అవ్వగారింటికి పోతున్నా, వచ్చే వరకు పనంతా ఎయ్యి వంట ఎయ్యి అని చెప్పుకుంటా పోతుంది. దానికి ఆవరం కట్టపాలుగాను దొంగ బొడ్డి. నువ్వు ఒకసారి బయట విలిపించి పంచాయతీ పెట్టిస్తే ఏమైతుంది సమ్మక్క? నువ్వు వాళ్ళు అంటున్న మాటలు ఎందుకు పడాలి? ఏమవసరం? ఇదంతా తినేది నీది కాదా? ఉండేది నీ ఆస్తి కాదా? ఏం చేయాలే? ఊ అంటే అవ్వ బిడ్డలు చంపేటట్టున్నరే నరసవ్వ. నా కొడుకుది తప్పేం లేదే నరసవ్వ. నా కొడుకుకు కళ్ళు తాగేదట్లనే మందు పెట్టినట్టున్నారు. వాడు కళ్ళు తాగినప్పుడే నన్ను చూస్తే ఓర్తలేడు, నన్ను తిడతాండు గాని కళ్ళు తాగినప్పుడు వాడు అమ్మ అని నన్ను పిలుస్తాండే నరసి. అవునా? అవును మల్లక్క. అమ్మా నువ్వు తిను, నువ్వు కూసో అని అంటాండు గాని కళ్ళు తాగితే దొంగ ముండ అట్లనా ఇట్లనా అని ఇష్టం ఉన్నట్టు తిడుతుండు. పిల్లం ఎక్కిత్తాంది, నా కొడుకు తిడతాడు. ఏం చేద్దామే నర్సి, గింతగనం గోస ఉచ్చుకోబట్టే ఆ దొంగ ముండ అదన్న సత్తలేదేమే. జ్వరము బాగానే పాడైంది. సమ్మక్క నేను నీళ్లు తెత్తా, నువ్వు గోలేసుకొని సప్పుడేక పండుకో. నీ కొడుకు వచ్చినాక ఏమన్నంటే నన్ను విలువు, నేను అందరి ముంగట మాట్లాడతా. అదే నర్సి, గోలేసుకొని మెల్లగా బోర్లు దోమి ఇంతేదన్నా అన్నం కూర అండుతా గాని వాళ్ళతోటి నేను మాటలు పడేది కాక నిన్ను కూడా మాటలు పడిపియని. నా కొడుకు ఆ మందు నుండి ఎట్లా బయటకు రావాలి, వాడు ఎట్లా అది కావాలి. అవునే నర్సి, గా దగ్గరికి తీసుకపోదమ్మా మంత్రాల మల్లిగాని దగ్గరికి. ఆ మల్లిగాడైతే ఆ పిల్లగానికి ఏమున్నది, ఏం చేసిర్రు, ఏం కథ అనేది చూసి ఆయనకు ఇంత మందు ఉంటే మందు తీపిత్తడు. పోదామా సమ్మక్క? ఈ బార్క వస్తాడే నరసవ్వ. పెళ్ళం మాటలు పట్టుకొని పెళ్ళంతోటే ఉంటాడు పట్టాడు గాని మనం ఏదన్నా ఎప్పితే పెళ్ళానికి ఎప్పితే నా మొగనికి ఏం చేపిస్తున్నావు అని దొంగ ముండా ఇట్ట ఉన్నట్టు కొట్టదాయే నన్ను. అయితే ఒక పని చేద్దాం, రేపు పొద్దుగాల నువ్వు మా ఇంటికి రా. ఎవరన్నా అడిగితే నరసవ్వల ఇంటికి పోతున్నా అని రా. వచ్చినాక ఆ మంత్రాల మల్లిగాని దగ్గరికి పోదాం. పోయినాక నీ కొడుకు పేరు మీద మరి నీ కొడుకు ఏం చేసిర్రు, ఏం కథ అనేది చూపిద్దాం. మరి దాన్ని బట్టి ఏమన్నా వెయ్యొచ్చునా అని ఆ మంత్రాల మల్లిగాన్ని అడుగుదాం. ఆడేదన్నా వేయాలి అది ఇదనంటే ఎన్ని పైసలు పోయినా మంచిదే, చేపిద్దాం. నీ కొడుకు నీ దిక్కు వచ్చేటట్టు చేద్దాం, ఈ దొంగ ముండలను టార్చర్ చేసేటట్టు చేద్దాం మనం. అబ్బా నరసవ్వ, గీ ఒక్క పుణ్యం కట్టుకోయి నీ కాళ్ళు మొక్కుతా. పోదాం, నేను కూడా అత్తపా. నీ కోడల్ది దాని అవ్వది కావురం అంపుదాం మనం. ఈ కొడుకు ఒక్కోడు మారితే అంత మంచిగానే ఉంటది సమ్మక్క. నువ్వు ఏడవకు, దిగులు వడకు. సరేనే నరసవ్వ, పో గిలాసర్ నీళ్లు దేపో, పొల్లకు గోలేద్దాం. తెత్త తెత్త అన్నా తిన్నావా? ఏం తిరిపాడా ఎన్నికింత సాయ బొట్టు తాగినా. అల్లేవన్నీ ఉన్నాయో చూసి ప్లేట్లు వేసుకొని వస్తావు. రూపుల ముండలు ఇసొంటి ముండలు ఉంటే అన్నీ ఇల్లు గాలిపోతాయి. మల్లక్క నీకు దండం పెడతా, 1,00,000 రూపాయలు పోయినా మంచిదే గాని నా కొడుకు మారి నా దిక్కు అయ్యేటట్టు ఈ దొంగ ముండను టార్చర్ చేసేటట్టు చూడాలనే మల్లక్క. నాకు వశమైతే లేదే, నన్ను వంటే వండనిత్తలేరు, తింటే తిననిత్తలేరు. ఏం చెప్పుకోవాలి, ఏడబడతానేదంతాంది కొడుతాంది దొంగ ముండ. దేవుడు ఆగు, దాన్ని కింద మీద పడేటట్టు చేస్తాడు. ఆగు, నువ్వు అస్సలే రంది పెట్టుకోకు. తిన్నవారా బంటిగా వచ్చి మంచిగా కూసున్నావు. ఏ నీ అవ్వమ్మ ముసల్ది అండిన తిండి తినడానికి నాకు దుఃఖం వస్తాంద్రా. ఇయ్యలేందో టమాట సారం చేసింద్రా వారి.
టమాటాలన్నీ విసికింది వాళ్ళని నీళ్లు పోసింది కథం పోబెట్టింది అమ్మతోడు అది రోత పాడైందిరా. అవునారా, ఇక ముసలోళ్ళే వంటకాలు కమ్మగానే ఉంటాయి కాదరా ఎట్లా చేసినా. అబ్బో అబ్బో మా ముసలి అంటుతుంది, ఓసారి మంచిగానే అంటది గాని ఓసారి గబ్బు పాడైతుందిరా. నీ అవ్వ అది తినలేక సచ్చుడైతాంది. అయితే ఏదో ఒకటి మింగాలే. చోటు అబ్బా కాకి పిట్ట వచ్చింద్రో, అచ్చం కాకచ్చి వాళ్ళనట్టే ఉన్నది కథ. ఏంది ఏవో సోటు అనుకుంటా నవ్వుకుంటా అత్తన్నావు, ఏం కావాలి? నువ్వే కావాలి, నీ నవ్వే కావాలి, నీ మనసే కావాలి, నీ మనసులో చోటే కావాలి. అరే సోటుగా, ఏ నువ్వు గవ్వన్ని ఉర్రగాని ఏం కావాలి? ఎందుకు వచ్చినావు? చోటు, నా ప్రేమ నీకు ఎప్పుడు అర్థమైతుంది చెప్పు? మా అయ్య నిన్ను చూసిండు అనుకో, ఏం లేదు ఇక పొట్టు పొట్టు తిడతాడు. చక్కగా ఏం కావాలో చెప్పు, నా చుట్టూ తిరిగే బదులు ఒక బంటిగాడి చుట్టూ తిరుగు. ఆడి కూడా ఎంత హ్యాండ్సమ్ గా పొడుగు పొడుగు ఎట్లున్నాడో. అయినా కూడా బానే ఉన్నాడు, కానీ నాకెందుకో నా మనసుకు నువ్వే నచ్చినవు చోటు. అమ్మా బతికిపోయినా, లేకపోతే గీ కాకి పిట్ట నాకెందుకు? ఓర్ని అవ్వా. అవ్వకే తల్లి, నీ పండ్లు ఒక్కొక్కటి సిమెంట్ రాడంతా ఉన్నాయి. పూసుకరా పండ్ల బట్టి ఎవరినన్నా కొరికేవు, దెబ్బకే చచ్చిపోతారు. అవునా చోటు, నేను ఎవ్వరినో ఎందుకు కొరుకుతా? కొరుకుతే గిరికితే అన్నీ నిన్నే కొరుకుతా. ఒక్కసారి కొరుకు పిల్ల. కల్లా చోటు, నీ కొరుకుడు కేగ్గిదాలుగా నువ్వు దగ్గరికి రాకు. నీ అవ్వ నాకు దడుచుకుంటే ఒకటేసారి. ఎందుకు చోటు ఎప్పుడు తీసేసినట్టే మాట్లాడతావు? నేనేమో నీ చుట్టూ తిరుగుతా అంటే నువ్వేమో నన్ను దేకనే దేకవు. నా చుట్టూ తిరుగుడు అవసరం లేదు, నీది నువ్వు తిరుక్కో, నా చుట్టూ ఏం తిరగకు. బంటి, నువ్వు చోటుకు దోస్తుగా ఉన్నది ఎందుకు? జర నా ప్రేమ గురించి చోటుకు చెప్పరాదు, లేకపోతే నిన్ను కొరుకుతా. ఏంది? నా ప్రేమ గురించి చోటుకు వివరించి నా ప్రేమను ఒప్పుకునేటట్టు చెయ్యు బంటి, లేకపోతే మీ అందరినీ కొరికేస్తా. అమ్మో అరే చోటు, ఆమెతోటి కొరికి పిచ్చుకునే బదులు ఒప్పేసుకోరా వారి. అరే నువ్వు నోరు ముయిరా, నోట్లే కట్ట కూర్చుతా నేను. చోటు, వాళ్ళ నోట్ల కట్టగుచ్చు, నా నోట్ల మూతి గుచ్చు. ఫస్ట్ నీ ఫసక ఆగులబోను, ఆగు నడువు. మీ అయ్యా అత్తాండి ఇటు మోకేయే, గాడవో ఏం ముచ్చట పెడుతున్నవే అంటాడు, నడువు. మళ్ళొస్తా రేపు. నీ ప్రేమ ఓకేనా కాదా చెప్పు, లేకపోతే అందరినీ కొరికేస్తా. ఊర్ని ఓరి వారి గిదేంద్ర మనతోటి తలుగుతాంది. ఆ కొరికి పిచ్చుకునే బదులు దాని ప్రేమకు ఓకే చెప్పురా వారి. చల్ గా కర్రె కాకి పిట్టను నేను ఓకే చెప్పల్లారా, నువ్వు బాలే చెప్తాను. నేనేంది, నా రేంజ్ ఏంది, నా అవతారం ఏంది? నేను ముడితే మార్చిపోయేటట్టు నేనుంటా, గా కర్రె బొగ్గులాంటి అట్లుంటది. గదితో నాకేంద్రా, కొరుకుతాన వరకు దడుచుకున్నావురా, అదెందుకు కొరుకుతుంది గది? మళ్ళా ఎటు పోతున్నావు? ఎట్లేదు నాన్న, కాసేపు బయటకి పోతున్నా. పోవుడు ఎందుకు అవసరమా? నిన్న రాత్రి చెప్పిన మాటలు గుర్తున్నాయా? మళ్ళా దానికి ఫోన్ చేసి మాట్లాడు గిట్లా, దాన్ని కలుసుడు గిట్లా చేసినాం అనుకో, ఇక చూసుకో నాన్న డైరెక్ట్ వాళ్ళ అయ్యను పిలిపించి వాళ్ళ అయ్యకు వార్నింగ్ ఇస్తాడు. నేనేం ఎవరితోటి మాట్లాడమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. నా బాధ ఎప్పుడు ఎవ్వరు అర్థం చేసుకోరు. నా బతికే గింత. ఏంటిదిరా నీ బతుకు ఏమైందని అర్థం చేసుకోరు అని అంటున్నావు? బీటెక్ ఎత్తానంటే లచ్చలు లచ్చలు ఖర్చు పెట్టి బీటెక్ ఏపియలేదారా? నీకు అన్నదల్లా కొనియలేదా? ఇంకేంది ఇంకా నిన్ను అర్థం చేసుకునేది? ఇన్ని ఈడ ఉంచద్దయ్యా, ఎటన్నా పంపియాలే, ఏదన్నా కోర్సుకో లేకపోతే ఏదన్నా ట్రైనింగ్ తీసుకోవడానికన్నా పంపియాలే. ఇక్కడ ఉంటే వీడు ఇంకా చెడిపోతాడు. గదే గదే సూత్తా, ఎవరు నన్ను అడిగి అటైనా పంపిత్త వీడు ఉంచగాని. వామ్మో, వీళ్ళు ఏదో ఒకటి చేసేటట్టే ఉన్నారు నన్ను. నిజంగానే మనం ఇన్ని ఈడ ఉంచితే లత లత అనుకుంటా దాని కొంగు పట్టుకొని తిరుగుతాడు. ఎవరికన్నా చూసినా కూడా ఇజ్జత్ పోతుంది. రారా వారి రా రా నా అందగాడ అందాల సిన్నవాడా, పొద్దటి నుండి చూస్తున్నారా నువ్వు రాలేదని. అరే బంటిగా ఉర్రకురా జరా. ఏమైందిరా మళ్ళా ముఖం మార్చుకొని వచ్చినావు? మళ్ళేం జరిగింది? అరే నాకేం చేయాలో అర్థం అయితలేదురా. నీ అవ్వ అది ఉంటే ఇది ఉంటలేదు, ఇది ఉంటే అది ఉంటలేదు.
అదేంటిది ఇదేంటిది? కాదురా, నిన్న లతతోటి నేను నైటు కలిసి మాట్లాడినరా. మా అయ్యనో మా అవ్వనో చూసినట్టున్నది. నైటు నాకు పెద్ద క్లాస్ వీకిర్రు కాదురా. అరే వారి, వాళ్ళు అన్నాక అతను కలవడానికి పోతావా, లేకపోతే వాళ్ళు చూస్తాండగానే వాళ్ళ ముంగటికే పోయినవా? నువ్వు పోయినా పోతావురా తీటోనివి నువ్వు. నాకు గాయంత తెలియదారా, గాయంత పిచ్చోన్నారా నేను. వాళ్ళు చూస్తుర్రానే, వాళ్ళు అన్నాకనే నేను పోయినరా. ఇక ఎట్లే చూసిర్రో ఏం కథనో, ఇంటికి వచ్చినాక పొట్టు పొట్టు తిట్టిర్రా. ఇంకా పెళ్ళైన ఆడిదాంతోటి ఎందుకు మాట్లాడుతున్నావు, అది అవసరమే లేదు, అది అట్లా ఇది ఇట్లా, నిన్నెడు ఉంచాం నన్ను దూరం తీసుకుపోయి వారెత్తామని నన్ను పొట్టు పొట్టు తిట్టిర్రా. ఈ పొద్దుగాల కూడా అదే బాగోతాం. నేను ఏది చెప్పినా కూడా వాళ్ళు ఇంటలేర్రా. అరే వాళ్ళే కాదురా, ఎవ్వరైనా అదే ఫీల్ అవుతారు. ఎందుకు అనంటే ఒక పెళ్ళైన ఆడదాంతోటి ఆమెకు విడాకులు అయినా కాకున్నా కూడా మళ్ళా నా కొడుకు మళ్ళా గట్ల మాట్లాడు ఎందుకు అని ఏ తల్లి తండ్రికైనా ఉంటదిరా. కావచ్చురా, కానీ నన్ను అర్థం చేసుకోవాలి కదా. నేను లతను ఎంత ప్రేమించుతున్నానో వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు కూడా ఫస్ట్లా ఒప్పుకున్నారా. కానీ ఈ లతోళ్ళ నాన్నగాడు ఒప్పుకోక ఇదంతా వేసిండు. ఇప్పుడు మా వాళ్ళకి ఎట్లా కోపము అని అంటే, అప్పుడు వాళ్ళ అయ్య తిట్టిన మాటలే వాళ్ళు మనసులో పెట్టుకొని ఇప్పుడు ఘోరంగా బిహేవ్ చేస్తుర్రా. వీళ్ళని చూస్తా అంటే ఇక లతకు నాకు పెళ్ళి కాదు, విడిపోతామన్నట్టే అనిపిస్తుందిరా. అరే మెంటలోడా, నువ్వు ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా ఏంది? ఏ చల్, అవన్నీ కుదరని పనిరా. అద్దురా వారి, పెద్ద పెద్ద రిస్క్ తెచ్చుకొని తలనెత్తి మీద పెట్టుకోకు. ఏమోరా, నాకు మనసున పట్టలేదు, నైట్ అంతా గింత నిద్ర పట్టలేదు. అందుకే ఇయ్యల్లా లేట్ అయిపోయింది లేసేసరికి. గట్లనే ఉంటదిరా, అందుకే ప్రేమలు దోమలు అనుకుంటా తిరగద్దురా వారి. ఉన్నదంట్లా సంతోషంగా ఉండాలి. ఓ వయసు వచ్చినాక, ఓ జాబ్ వచ్చినాక ఎవ్వరిలోకొలం చేసుకొని సావాలే గాని ఈ ప్రేమలు దోమలు అనుకుంటా ఉంటే మనసు అనేదే మొత్తం ఖరాబ్ అయ్యి తలకాయ అనేది మొత్తం పనికి రాకుండా పోతుందిరా. ఏం చేయాలిరా, నేను ఎట్లా ఒప్పించుకోవాలి మా ఊళ్ళను? అయినా లతోళ్ళ అయ్యగాడు ఏ పట్టేరా ఇదంతా. ఇప్పుడు వాడు ఒప్పుకుంటారా మళ్ళా కులమని అనడా? ఇంకా కులమంటాడు, వాని ముఖం మండ. వాడు ఏబట్టే అటు లత జీవితం నాశనం అయిపోయింది. వాడు సక్క ఉండి మా పెళ్లి ఎత్తే ఇప్పటి వరకు మేమెంత మంచిగుందుమో. పొలగాడ ఉట్టకపోదునా? ఇక నువ్వు ఆగలేవురా, అసలుకే లేదంటే సుసలకు చెప్పబడుతుంది. ఇవాళ మహేష్ ఫోనే చేయలేదు, ఏమైంది? ఇంకా లేచిండా లేవలేదా? ఒకసారి ఫోన్ చేద్దాం. ఏం చేస్తాండో, మెసేజ్ కూడా పెట్టలేదు. హలో హలో, లేచినవారా? లేచిన. ఏమైంది మరి, ఫోనే చేస్తలేవు? అంతగానం బిజీగా ఉన్నావా ఏంది? లేదు మా, ఇప్పుడే లేచిన, స్నానం చేసిన, ఇట్లా బయటికి వచ్చిన. అవునా, తిన్నవా లేదా? లేదు. ఎందుకు తినలేదు? ఏమైంది? తింటే అయిపోయేది కదా. తింటా కాసేపు అయినాక. నువ్వు తిన్నావా? ఏం చేస్తున్నావు? ఏం లేదు, అట్టిగానే ఉన్నా, ఇట్లా ఒరిగిన ఇప్పుడే. ఏమైంది డల్గా మాట్లాడుతున్నావు? ఏమైందిరా? ఏం లేదు లత, అట్టిగానే మంచిగానే ఉన్నా. లేదు, ఏదో అయింది, చెప్పు. ఏం లేదన్నానా? అయ్యో చెప్పరాదు. ఏం లేదు, ఒక 5 నిమిషాలు ఆగు, నేను చేస్తా. అయ్యో బంటి చోటు ఉన్నారు, షాప్ కాడ ఉన్నా, వాళ్ళతోటి మాట్లాడుతున్నా. ఇప్పుడే వచ్చిన, ఒక 5 మినిట్స్ తర్వాత పక్కకి వెళ్ళి ఫోన్ చేస్తావు. సరేరా. ఏమైందో? ఎప్పుడు అయినా మంచిగా హుషారుగా మాట్లాడోడు, ఇప్పుడంత డల్గా మాట్లాడుతుండు. ఏమన్నా అయిందా ఏంది? ఎట్లన్నా వేసి రేపు నర్సవ్వ చెప్పిన కాడికి పోవాలి. నా కొడుకు ఇట్లెందుకు అవుతాడో తెలుసుకోవాలి. భగవంతా ఎప్పుడు తెల్లారాలే. అవస్థకు నిద్ర పట్టి పాడైతలేదు. అమ్మా, ఆ, ఏమైంది? జ్వరం తక్కువ అయినా డాక్టర్ వచ్చి సూదులు వేసిండా? ఎడబిడ్డ, డాక్టర్ రాలే, ఎవ్వరు రాలే, గోళీ వేసుకున్నా. అన్ని అబద్ధాలు ఆడుతుంది, చూసినవారా? డాక్టర్ వచ్చిండు, 2 సూదులు వేసిండు, 2 గోళీలు ఇచ్చిండు, మళ్ళా డాక్టర్ రాలేదని అంటాంది. నన్ను నీ ముంగట బదనం చేయాలని. అవునే, నేను డాక్టర్కు ఎప్పే పోతిని. డాక్టర్ రాచి నీకు సూదేయలేదా అనే? ఎందుకు లంగ మాటలు మాట్లాడుతావు? మమ్మల్ని బతకనీయవా అనే? భూమి మీద మా ఇజ్జత్ మానము తీస్తావే బయట. కొడుకు చూస్తలేడు, కోడలు చూస్తలేదు అని మా ఇజ్జత్ తీయడానికా? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు?
నీ అవ్వ పొడిసి సంపుతా మళ్ళా తిక్కలేసనంటే మంచిగా బూకడంత తిని పండటానికి ఏం నొత్తందే నీకు? ఊకే కోడల మీద ఏడతావు. ఇట్టం లేని పెళ్ళి వేసుకున్నానా? నీకిట్టం ఉండాలా నాకిట్టం ఉండాలే? నాకిట్టం ఉండే వేసుకున్నా కదనే నేను. మరెందుకే దాన్ని పరాయి దాని లెక్క చూసుకుంటా దాన్ని అజ్జెత్తానవు? నీ అవ్వ సావ కొడతా అబద్ధాలు ఆడితే. మంచిగా అయింది, దీనికి అట్లనే కావాలి. దీన్ని తిట్టిపోయడానికన్నా నా మొగనికి రోజు తాగిపిత్తా నేను. అయితే కొడుక మా తక్కువైంది పో. డాక్టర్ వచ్చి సూదులేసిండు, గోళీలు వేసుకున్న బిడ్డ. పండుకోపోర్రి. మరి ఇప్పుడెందుకే అబద్ధాలు ఆడినావు? పండ్లు రాలగొడతా నీ అవ్వ. నీ ఆస్తంతా నీ మీద పెట్టుకొని పోతావే. నీ ఆస్తి ఎంత, నా లెక్కెంత? నేను సంపాదించే కింద నీ ఆస్తి ఆవగింజంత కాదు. దొంగముడ గింత మంచిగా వాడు చూసుకుంటాడే అవ్వను. అత్తమ్మ అత్తమ్మ అని నీ సుట్టే తిరుగుతుంది. దీన్ని కనీసం ప్రేమగా చూడవు. నీ అవ్వ నిన్ను చంపుతా. సంపుదు పోరా కొడుక, సంపుదు పో. నువ్వు చంపకపోతే ఎవరు చంపుతారు బిడ్డ? నిన్ను కన్నదే నన్ను చంపించుకోవడానికాయే. చూసినవారా దాని మాటలు? చూసినవా? అన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది. ఇక కొట్టినామనుకో, పొయ్యి కొడుకు కొట్టిండవ్వా, కోడలు కొట్టిందవ్వా అని బయట మన ఇజ్జత్ తీయడానికే గాని దాని బొంద పెట్ట సావన ఎట్లనన్నా పండుకుందా మనం. దీన్ని పాపం అనద్దు. దీన్ని పాపం అంటే మనకు పాపం తగులుతుంది. దీనితోటి నువ్వు మాట్లాడకే. ఎందుకే? నీకు నేను లేనా? నాతోటి నువ్వు, నీతోటి నేను. అది చావని పందం పా. లంగముండా నా కొడుకు తాయి పిచ్చి నన్ను దిట్టిపిత్తాంది. వీడు తాగుతనే అంతా ఎట్లో అయితాండు. దేవుడా, నాకంటూ రోజులు వచ్చేటట్టు ఎయ్యు దేవుడా. దీనికి ఆవురం నేను అంపాలే. దొంగముండా నాశనమైపోతుంది నా కలకల దాకి. లత ఫోన్ చేసి ఊకే ఏమైంది ఏమైంది అని అడుగుతుంది. నేను ఏమని చెప్పాలే? మా వాళ్ళు గిట్ల అన్నారని చెప్పాలా ఏంది? చెప్తే అది నిజంగానే నా నుండి దూరంగా ఉంటా అని అంటది. మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టుడు ఎందుకు, నేను దూరంగానే ఉంటా అని అంటది. అబ్బా, ఏం చేయాలో అర్థమైతలేదు. నా మీదొట్టే చెప్పకపోతే అని అంటుంది. ఏం చేయాలి నేను లతకు? ఏమని చెప్పాలి? మా వాళ్ళేమో గింత కఠినంగా మాట్లాడుతుర్రు. మళ్ళా ఫోన్ చేస్తుంది కదా. బంగారం, ఏమైందిరా? ఫోన్ చేస్తలేవు. అసలు ఏం ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? చెప్పురా, ఏమైంది? నా మీద ఒట్టేసినా కూడా చెప్తలేవు అని అంటే ఏదన్నా సీక్రెట్ అయ్యింది? లేదు బంగారం. చెప్పురా ప్లీజ్. నువ్వు అట్లా ఉంటే నాకు మనసున పడతలేదురా. ఏం లేదే. ఊకే అడగకు, నన్ను సతాయించకు. ఇప్పుడు నేనేమంటున్నారా? నేనేం సతాయిస్తున్నారా? ఎందుకు అట్లున్నావో చెప్పు అని అంటున్నా. దానికి నువ్వు సీరియస్ అవుతున్నావు. సీరియస్ ఏం లేదు, కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. యా దోస్తులు, చూసిర్రా మరి వీడియో? సో మరి నెక్స్ట్ పార్ట్ లో ఏమైతుంది? మరి మహేష్ లతకు నిజం చెప్తాడా? వీళ్ళిద్దరు కలుస్తారా అసలు? మరి స్టోరీ అనేది ఏం కాబోతుంది? సమ్మవ్వ కొడుకు మారడా? మరి ఏం జరగబోతుంది అనేది అయితే పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.